వీక్షిద్దాం. డోనకల్లోని సెయింట్ అగస్టిన్ పాఠశాలలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలో పురుష ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. పురుషులు తండ్రిగా, అన్నగా, భర్తగా, స్నేహితుడిగా సమాజంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రిన్సిపల్ హెలెన్ రాణి తెలిపారు. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో వ్యవసాయ మార్కెట్ వద్ద 92 లక్షల నిధులతో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇందిరా క్రాంతి ద్వారా మహిళలకు చీరలను అందజేశారు. కడప జిల్లా పులివెందులలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని జేఎన్టీయూ కళాశాల క్వార్టర్స్ లో వివాహిత షేక్ పర్వీన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే మహిళ మృతికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో మధ్యాహ్న భోజనం నిధులు 5 నెలలుగా రాకపోవడంతో వంట సిబ్బంది విద్యార్థులకు భోజనం వండకపోవడంతో 3 రోజులుగా విద్యార్థులకు టీచర్లు అన్నం వండుతున్నారు. దీంతో వంట చేసే సిబ్బందిని తొలగించాలని తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ వల్ల పంట నష్టం 33% జరిగితే నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ పరిశ్రమల వృద్ధికి అవసరమైన బొగ్గు, ఇనుము వంటి కీలకమైన ఖనిజాలను గుర్తించడంలో జీఎస్ఐ కీలక పాత్ర పోషించిందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ రామంతపూర్లోని కేసీఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో భారతి అనే గృహిణి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన భారతీయ కుటుంబం 20 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం రామంతపూర్ ప్రాంతానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ ఎంపీ హనుమంతరావు గురువారం ఇందిరమ్మ భోజనం చేశారు. ప్రభుత్వం సామాన్య పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ భోజనం రుచిగా ఉందన్నారు విహెచ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దేవాలయంలో అన్ని జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠింపచేయలేదని, చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర దేవాలయంలో అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవచ్చని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 లేగదూడలు పాల్గొన్నాయి. తొలి 3 స్థానాల్లో నిలిచిన పాడి రైతులకు అధికారులు బహుమతులు అందజేశారు.